కొన్నిసార్లు అనుకోని అవకాశాలు హఠాత్తుగా తలుపు తడతాయి. ఇలా జరుగుతుందని ఊహకు సైతం అందని పరిణామాలు ఆశ్చర్యపరుస్తాయి. ఒక పక్క ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఉద్యోగాలను కోసిపారేస్తుంటే కెనడాలో మాత్రం ఉద్యోగులకు కొరతొచ్చేసింది. అది ఇది అనిగాక వివిధ రంగాల్లో ఎన్నో రకాల ఉద్యోగాలు లక్షల సంఖ్యలో 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నట్టు కెనడా లేబర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఒక లెక్క ప్రకారం గతేడాది నుంచి 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి తాజాగా మరో 3 లక్షల ఉద్యోగాలు యాడ్ అయ్యాయి. దాంతో 10 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండడానికి 2 కారణాలున్నాయి. మొదటిది, ఖాళీ అయిన ఉద్యోగాల్లో భర్తీ చేసేందుకు సూటబుల్ క్యాండిడేట్లు దొరకట్లేదు. రెండో కారణం, ఉద్యోగులు తమ రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు వెయిట్ చేయకుండా ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంటున్నారు. ఈ కారణాలతో ఉద్యోగాల భర్తీ కాకపోవడం ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగానే ఉంది. రవాణా, గోదాములు, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వినోద రంగం, రియల్ ఎస్టేట్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చాలా దేశాల జనాన్ని తమ దేశానికొచ్చి చదువుకోమని, ఉద్యోగాలు చేయమని కెనడా ప్రభుత్వం విదేశీయులను పిలుస్తోంది. 2023లో 4.3 లక్షల మందికి కెనడా పౌరసత్వం ఇచ్చేశారు. ఇక ఈ ఏడాది మరో 4.5 లక్షల మంది యాడ్ అయ్యే అవకాశం ఉంది. పైన చెప్పిన ఖాళీలు కాకుండా నిర్మాణ రంగంలోనే 90,000 ఖాళీలున్నాయి. రాబోయే 10 ఏళ్లలో సుమారు 90 లక్షల మంది రిటైర్ అవుతున్నారట. అంటే ఏడాదికి 9 లక్షల ఉద్యోగాలు ఖాళీ అవబోతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 3 వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంటారు కెనడాలో. కాబట్టి ఒకవైపేమో మన దేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వంలో మాత్రమే కోట్లాది ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉండిపోతున్నాయి.